మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా వంగాయిగూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పరుపుల కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో పరుపుల తయారీ ఫ్యాక్టరీ దగ్నమైపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదాలని భారీ స్థాయిలో ఆశ్చర్యం సంభవించింది. వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఈ పరుపుల కంపెనీ, సుష్మిత పరుపుల కంపెనీ 3 సంవత్సరాల క్రితం నిర్మించేది. అయితే సుమారు ఇందులో 50 మంది వర్కర్స్ పనిచేస్తారు. ఈ రోజు ఉదయం వాచ్మెన్ తన యజమాని చెప్పారని చెప్పేసి ఏసీ ఆన్ చేసి రమ్మని చెప్పడంతో అతను ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసి వస్తుండగా అది కొంతసేపటికి అది ఫైర్ అయ్యి మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల పరుపులకు సంబంధించిన మెటీరియల్ పూర్తి స్థాయిలో దగ్ధం అయిపోయింది. అయితే ఇటు భారీ స్థాయిలో గొడవలు, దీనికి సంబంధించి 3 గొడవలు ఉన్నాయి. పరుపులు, దిండ్లు, తర్వాత పిల్లోలు మొత్తం ఇలాంటి రకరకాల ఐటమ్స్ చేసి ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ అగ్ని షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది అగ్ని ప్రమాదం జరిగిందో లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా విద్రోహ చర్య అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీలో చేయాల్సి వచ్చింది. అయితే సమయానికి ఫైర్ సిబ్బంది రావడంతో పెద్ద ప్రమాదం సంబంధించిన తప్పిందని చెప్పుకోవాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎదురున్న క్యాన్సర్ హాస్పిటల్, భారీ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఉంది. అదే పక్కనేమో ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. ఆ కళ్యాణ మండపంలో కూడా వర్కర్స్ కానీ కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా జరిగింది. అయితే ఉదయం తెల్లవారుజామున సుమారు 6:30-7 గంటలకు జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదం సంభవించిన కారణం అయితే పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదం మొత్తం నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలంతా కొమ్మేయడంతో అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ జరిగింది ఏంటని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఏంటంత పొగ వస్తుంది ఏంటని చెప్పేసి ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. సుమారు 3 ఫైర్ ఇంజిన్ల తోటి మొత్తం పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అయితే అప్పటికే చుట్టుపక్కల డీజిల్ ట్యాంకర్లు కూడా పక్కనే ఉన్నాయి. దానికి సంబంధించిన డీజిల్ మిషనరీకి సంబంధించిన డీజిల్ కూడా అక్కడే ఉంది. వెంటనే ఎలక్ట్ అయ్యే డీజిల్ ట్యాంకర్ పక్క తొలగించడం వల్ల ఈ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. నేను రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మెటీరియల్ ఉంటుంది సార్, అది తయారు చేసి ఉంచేస్తారు. రాత్రి ప్రతి అరగంటకి రౌండ్ తిరిగారు. ఇద్దరు ఉన్నాం సార్ నైట్. సార్ పొద్దున్న 6 గంటలకు అక్కడ వెళ్ళిపోయాను. సరే నేను పొద్దున్న ఏం చేశాను, బ్రష్ చేద్దామని చెప్పేసి నేను 7ంటికి వెళ్ళి బయట బాత్రూమ్కి వెళ్తున్నానండి. ఈ లోపేమో మా సార్ ఫోన్ చేసి ఏసీ ఆన్ చేయమన్నారు. ఏసీ అంటే పెద్ద ఏసీ, కెమికల్స్ కలుపుకొని ఏసీ ఉంటుందండి, అది ఆన్ చేయమన్నారు. మెయిన్ ఆన్ చేసి వెళ్ళానండి. ఆన్ చేశాను సార్, అంతేనండి. ఆన్ చేసి అలా రౌండ్ చేసుకుని బయటకు వచ్చానండి. బయటకు వచ్చేసి బ్రష్ చేస్తున్నాను, ఒక్కసారి లోపలికి పొగ వచ్చేస్తున్నాను. ఆ పొగ వస్తుంది. మన వాళ్ళందరూ కలిసి పరిగెట్టి వచ్చి బయట నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జనాలు 50 మంది వచ్చారండి. తినేసరికి ఇదండి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదండి. లోపలికి వెళ్తే నేను ఉండిపోయి ఉన్నాను. అదే దగ్గర అలా జరిగిపోయింది. ఏసీ కరెంట్ షార్టేజ్ అండి. లేడీస్ జెంట్స్ కలిపి ఒక 50 మంది 50-60 మంది కొంచెం చేస్తారు సార్. అదేం లేదు, ఎవరు లేరండి, నేనే ఉన్నానండి. వెళ్ళి ఏసీ ఆయన చేసి వచ్చాను. అదేం లేదు సార్. చాలా మంచివాళ్ళం, వాంటగారి పాపం చాలా మంచివాళ్ళం. మంచిగా చూసుకుంటాం. మా చూడు మీద మూసేయడం ఇక్కడికి వచ్చాయని అది బాగా చూసుకుంటారు. వాంటగారి ప్రాబ్లం లేదండి, అంత మంచిగా